హైదరాబాద్ విజయవాడ హైవే ఫుల్ గా వాహనాలతో రద్దీగా మారిపోయింది. టోల్ గేట్ల దగ్గర భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరి ఉన్నాయి. మరింత సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్, ప్రస్తుతం టోల్ గేట్ల దగ్గర అంత భారీ లైన్ ఎందుకుంది? అధికారులు ఎవరైనా అక్కడ ట్రాఫిక్ ను మూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? దేవి 65 నెంబర్ జాతీయ రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. వస్తున్న రద్దీని అంచనా వేయడంలో ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, రాచకొండ కమిషనరేట్ నల్గొండ జిల్లా పోలీసులు కావచ్చు, టోల్ నిర్వాహకులు పూర్తిగా అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మనం చెప్పొచ్చు. వాహనాల రద్దీ అంతకంతకు పెరుగుతుంది. మొన్న సాయంత్రం స్టార్ట్ అయిన రద్దీ ఈ రోజుకి తీవ్ర రూపం దాల్చింది. ఉదయం నుంచి కూడా భారీగా వాహనాలు 65 నెంబర్ జాతీయ రహదారిపై వస్తున్నాయి. కానీ ఆ వాహనాల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. వాహనాల రద్దీ పెరిగిన తర్వాత కొంత ట్రాఫిక్ని రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది వికటించడంతో ఇటు హైదరాబాద్ విజయవాడ, విజయవాడ హైదరాబాద్ రెండు వైపులా పూర్తిగా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. మనం విజువల్స్లో చూడవచ్చు. విజువల్స్లో చూస్తున్న ఇదంతా కూడా హైదరాబాద్ వైపు భారీగా హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు ఇటువైపు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీగా వాహనాలు వెళ్తుండడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే ఒకవైపు దారిని విజయవాడ వైపు మళ్లించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రెగ్యులేట్ చేసే క్రమంలో ఎటువైపు వెళ్లాల్సిన వాహనాలను అటువైపు అనుమతించే విధంగా పోలీసులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఈ నేపథ్యంలో రెండు వైపులా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇందులోనే పండగకు వెళ్లే వారు కూడా ట్రాఫిక్లోనే చిక్కుకున్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి చౌటుపల్లి పట్టణంలో చూడవచ్చు. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. రెండు వైపులా వాహనాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఏ వాహనాన్ని ఎటువైపు పంపించాలి, ఎటువైపు వెళ్లాల్సిన వాహనాలను ఎటువైపు మళ్లించాలనే అంశంపై పూర్తిగా క్లారిటీ లేకుండానే పోలీసులు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకనంటే హైదరాబాద్ నుంచి ఇవన్నీ కూడా వాహనాలు వస్తూ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ దాటుకొని హైదరాబాద్ 65 నెంబర్ జాతీయ రహదారిపై వస్తుంటాయి. ప్రతిదీ కూడా టోల్ గేట్ దాటుకొని వస్తుంది. టోల్ గేట్లో వాహనాల సంఖ్య ఎంత ఉంది అనేది ఒక స్పష్టమైన అంచనా ఉంటుంది. ఇదంతా కూడా ముందస్తుగా అధికారులు ఒక కార్యాచరణ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఎప్పుడు ఈరోజు జరిగిన రద్దీకి సంబంధించి పోలీసులు పూర్తిగా ఆ ట్రాఫిక్ రద్దీని అంచనా వేయలేదు. భారీగా వాహనాలు తరలి వస్తున్నాయి. ఒక్కసారిగా వచ్చిన వాహనాలన్నీ 65 నెంబర్ జాతీయ రహదారిపై కిక్కిర్చడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మనం చౌటుపల్లి పట్టణంలో అసలు ఇప్పటి వరకు కూడా వాహనాలు దాదాపుగా ఏపీ వైపు వెళ్ళిపోవాలి. కానీ పోలీసుల వైఫల్యం, జీఎంఆర్ నిర్వాహకుల టోల్ నిర్వాహకులకు సంబంధించి ముందస్తు అంచనా లేకపోవడం వల్ల వాహనాలన్నీ కూడా రోడ్లపైన నిలిచిపోయిన పరిస్థితి ఉంది. పండగకి పిల్లలు, ఇటు మహిళలు, కుటుంబ సభ్యులతో వెళ్తున్న వారికి మాత్రం చుక్కలు చూపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏ విధంగా ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయాలి, ఎక్కడ నియంత్రించాలి, ఎక్కడ దారి మళ్లించాలి అనే అంశానికి సంబంధించి ఎక్కడ కూడా పోలీసులకు కావచ్చు, టోల్ ప్లాజా నిర్వాహకులకు కావచ్చు ఒక సమన్వయం ఉన్నట్లయితే కనిపించట్లేదు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మరి కాసేపట్లో చీకటి పడుతుంది. ఈ చీకటి పడిన తర్వాత ఈ వాహనాలు ఎటు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి వాహనాలు నడిపే వ్యక్తులకు క్లారిటీ అయితే కష్టమయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మన విజువల్స్లో చూడవచ్చు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాహనాలు అయితే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవన్నీ కూడా టోల్ ప్లాజా దాటుకోవడానికి వెళ్ళాలంటే ఇంకొక 6 కిలోమీటర్ల వరకు టోల్ ప్లాజాకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా 160 కిలోమీటర్లు 65 నెంబర్ జాతీయ రహదారి ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల ఇటు ఎలాంటి అనుమతులు లేకుండా 65 నెంబర్ జాతీయ రహదారి వెంట హోటల్స్ కావచ్చు, డాబాలు కావచ్చు, ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా వాహనాలను పార్కింగ్ చేసిన పరిస్థితి, అది కూడా భారీగా ట్రాఫిక్ జామ్కు ఒక కారణమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పోలీస్ యంత్రాంగం కదిలింది, టోల్ నిర్వాహకులు కదిలారు. మరోవైపు టోల్ పదాల వద్ద కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బార్కోడ్లు ఏదైతే ఫాస్టాగ్ స్కాన్ విషయంలో కూడా కొంత ఆలస్యం అవుతుంది. అక్కడ కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మొత్తంగా సంక్రాంతి పండుగకు వెళ్ళే ప్రయాణికులకు సంబంధించి కావచ్చు, వాహనదారులకు సంబంధించి కావచ్చు, టోల్ నిర్వాహకులు, ఇటు పోలీసుల వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ప్రతి సంవత్సరం భారీగా వాహనాలు
వెళ్తూ ఉంటాయి. పండుగకు వెళ్ళే వారందరూ కూడా క్షేమంగా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లు చేస్తారు. మద్యం మత్తులో వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలలో ప్రత్యేకంగా క్రేన్లను ఏర్పాటు చేస్తారు. యాక్సిడెంట్లు జరిగినప్పుడు అంబులెన్సులు అందుబాటులో ఉంచడంతో పాటుగా ఖచ్చితంగా అక్కడి నుంచి మళ్ళీ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఒక యంత్రాంగం, ఒక మెకానిజం ఉంటుంది. ఇక్కడ పోలీసులు కావచ్చు, టోల్ నిర్వాహకులు వీళ్ళందరూ కూడా ఒక సమన్వయం ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఈసారి ఏది కూడా అది చాలా స్పష్టంగా ఆ వైఫల్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరు కూడా ఒకటి కోఆర్డినేషన్ ఉన్నట్లయితే కనిపించట్లేదు. సంక్రాంతి పండుగకు వెళ్ళే వారందరికీ కూడా, వాహనదారులందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మరోవైపు గత ఏడాది కంటే ఈసారి వాహనాల సంఖ్య కూడా పెరిగినట్లు కూడా మనం తెలుస్తూ ఉంది. నిన్న ఒక్కరోజే 65,000 వాహనాలు పోయాయి. సాధారణంగా 40-45 వేల వెహికల్స్ టోల్ ప్లాజాను దాటుకుంటూ వెళ్తే నిన్న 65,000 వాహనాలు పోయాయి. పండగకు ఎంతమంది ఎన్ని వాహనాలు వస్తాయి అనేది అంశం నుంచి కూడా క్లారిటీ ఉంటుంది. కానీ ఆ వాహనాల రద్దీని కానీ ఆ రద్దీకి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు కానీ ఏవి తీసుకున్నట్లయితే కనిపించట్లేదు. మరి కాసేపట్లో అయితే చీకటి అవుతుంది. ఈ నేపథ్యంలో మరికింత వాహనదారులు ఇబ్బంది పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మొత్తంగా ఈ టోల్ ప్లాజా నిర్వాహకులు కావచ్చు, ఇటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ సంబంధించిన ట్రాఫిక్ సిబ్బంది